రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు అరిగోసపడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, లెక్కలేదన్నారు. యూరియా సరఫరా, కరెంటు, రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వం ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో కూడా విఫలమైందన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. కళ్ళాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రైతులకు ఇంత బాధ కష్టం ఎన్నడూ లేదన్నారు. రాష్ట్రంలో 1,40,00,000 టన్నుల దిగుమతి వస్తూ ఉంటే నిన్నటిదాకా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ 70 లక్షల టన్నులే కొంటామంటున్నారని విమర్శించారు. మిగతా 70 లక్షల టన్నులు రైతులు దళార్లకు అమ్ముకొని నష్టపోవాలా అని ప్రశ్నించారు. వడ్లు కొనడం చేతగాక కేంద్రం మీద నెపం నెడుతున్నారన్నారు. కేంద్రం కొనకపోతే ఆనాడు కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి కొనిపించామన్నారు. రోహిణి కార్తె వచ్చినా కొనుగోళ్లు కాక వడ్లు కళ్ళాల్లోనే మగ్గుతున్నాయన్నారు. గారడి మాటలు బంద్ చేసి తక్షణమే గన్నీ బ్యాగులు పంపించాలన్నారు. 2-3 రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచకపోతే రైతులను వెంటబెట్టుకుని వెళ్లి నిరవధిక ధర్నా చేపట్టి కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఇలా హరిగోసపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ముఖ్యమంత్రికి రైతులంటే చిన్న చూపు ఉన్నది. యూరియా బస్తాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, రైతు బంధు వేయడంలో ప్రభుత్వం ఫెయిల్, కరెంటు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కలేనిటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రకమైన ఇబ్బంది రాలేదు. బీఆర్ఎస్ఏ కాదు, నాకు తెలిసి సమైక్య రాష్ట్రంలో కానీ గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు ఇంత గోస మాత్రం ఎన్నడూ పడలేదు. అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడా, రోషయ్య గారు ఉన్నప్పుడా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడా, కేసీఆర్ గారు ఉన్నప్పుడా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇంత బాధ మాత్రం రైతులకు ఎప్పుడు కలగలేదు. ఫస్ట్ టైం రైతులు ఈసారి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీది నోరా మోరా? నువ్వే మొన్న ఏమన్నావు? 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అన్నావు. ఇవాళ ఏమంటున్నావు? 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అంటున్నావు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎగబెడుతున్నావా? నువ్వే నీ నోట్తోనే నువ్వేమన్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతున్నది, అందులో 90 లక్షలు ప్రభుత్వం కొంటది అని చెప్పినావు. ఇవాళ ఏమంటున్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంటా, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళార్లకు అమ్ముకోవాలనా? ఏం చేయాలి? వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే కొంటా అంటుంది, పోయి ధర్నా చేయి. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులము, ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. మేము ముఖ్యమంత్రి, మంత్రులం ఢిల్లీకి పోయి వడ్లు కొంటవా కొనవా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపించినాం. ఆ రోజు నీకెందుకు చేతనైతలేదు? కేంద్రం కొనకపోయినా కేసీఆర్ వడ్లు కొన్నాడు, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేయి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురా, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయి. అంటే 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లల్లో 70 లక్షలే కొంటా, ఇక 70 లక్షలు ఎగబెడతా అంటే ఆ రైతులు సగానికి సగం ఎగబెడతా అంటున్నావు నువ్వు. ఆ రైతులు ఏం కావాలని అడుగుతా ఉన్నా. మొన్నటికి నిన్నటికి 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మాయం చేసినావని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటుంటాడు, ఎవరైనా తాలు పెడితే తోలు తీస్తా అని రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడతాడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, తాలు పెడితే నేనైతే కఠినమైన చర్యలు తీసుకుంటా మిల్లుల మీద అంటుండు. నేను అడుగుతున్నా, ఇవాళ పొద్దున్న నుంచి నా నియోజకవర్గంలో నాకు 20-30 ఫోన్లు వచ్చినాయి.
నంగనూరు మండలం ఖానాపూరు, కాత, వెంకటాపూరు, నర్మెట, పాలమాకల, సిద్దిపేట అర్బన్ మండలంలో ఎన్సాన్పల్లి, మిట్టపల్లి, అదేవిధంగా పుల్లూరు, రావురూక్ల, రాఘవాపూరు, ఇటు మల్లారము, సికింద్లాపూర్, ఇట్లా అనేక ఫోన్లు వస్తున్నాయి. 43 కిలోలు పెట్టమంటున్నారు సార్, మిల్లులు దించుకుంటలేరు సార్, 43 కిలోలు ఇస్తేనే మేము దించుతామని మిల్లు అంటున్నారు. అంటే ఒక బ్యాగు మీద 2 కిలోలు ఎక్కువ పెట్టమంటున్నారు. అంటే క్వింటాల్కు 5 కిలోలు పోతుంది, ఎకరాకు 150 కిలోలు పోతుంది. అంటే రైతు ఎంత నష్టపోవాలి? ఈ తరుగు మీద మీ ప్రభుత్వం ఈ డైలాగులే తప్ప యాక్షన్ లేదా? రైతులు కానీ మా కోఆపరేటివ్ చైర్మన్లు డిఎస్ఓ గారికి ఫోన్ చేస్తే జిల్లా అధికారి ఏమంటుండంటే మీరు మిల్లులతో మాట్లాడుకొని ఏడుకోవాడికి. డిఎస్ఓ బాధ్యత తీసుకోవాల్సిన జిల్లా అధికారి రైతులతో ఏడుకోవాడికి మీరు మిల్లులతో మాట్లాడుకోండి అని రైతులకు సమాధానం చెప్తున్నారు. ఇదా చెప్పాల్సిన బాధ్యత? ఇవాళ ఏ మంత్రి అన్న ఈరోజు వరకు ఒక కొనుగోలు కేంద్రానికి వచ్చిండా? ఏ అధికారి అన్న తిరుగుతూ ఉన్నారా? ఇలా పట్టింపు లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు అవుతున్నాయి. మిట్టపల్లిలో రాస్తారోకో అవుతుంది, నంగునూరులో రాస్తారోకో అవుతుంది, చిన్నకోడూరు మండలంలో రాస్తారోకో అవుతుంది. పాపం ఏం చేయాలనో అర్థం కాక రైతులు రోడ్లు ఎక్కుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతూ ఉంది.